లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, నిర్లక్ష్యంగా వదిలేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి ఏసీ బస్టాండ్లు అవసరమన్నారు. నేడు అవి చీకటి కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతే పట్టించుకోవడం లేదు. ఫలితంగా నెల్లూరు నగరంలోని ఏసీ బస్టాప్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఆర్భాటంగా ఏసీ బస్టాప్లు ప్రారంభించారు. వాటి వలన ఉపయోగం లేదని పలువురు సీనియర్లు చెప్పారు, కానీ వినిపించుకోలేదు. కొద్ది రోజులు బాగానే ఉన్నా వీటిని కొందరు చీకటి కార్యక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. మందుబాబులు మద్యం సేవిస్తూ వీటిని అడ్డాగా మార్చుకోవడంతో సామాన్యులు ఏసీ బస్టాప్లకు వెళ్లడం మానేశారు. పాన్ పరాగ్ వంటివి నమిలి అందులోనే ఉమ్మడంతో మరింత అసహ్యంగా తయారయ్యాయి. అంతేకాదు అందులోని ఏసీలను మాయం చేశారు. డోర్లు ధ్వంసమయ్యాయి. ఫ్యాన్లు కూడా అపహరణకు గురయ్యాయి. మొత్తానికి ఏసీ బస్టాండ్లు కళావిహీనంగా మారిపోయాయి. లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇలా వృధాగా చేయడం పట్ల నగరవాసులు మండిపడుతున్నారు. పాలకులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఏసీ బస్టాప్లపై దృష్టి పెట్టి ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని నగర ప్రజలు కోరుతున్నారు.